ముఖ్యం కాదు. అక్కడ రమేష్ గారు ఒక నిమిషం అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం అండి. రవికుమార్ గారు చెప్పండి చెప్పండి ఏం చెప్తారు అంటే మీరు అంటున్నారు ఆ లెటర్ పూర్తిగా అదొక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేని అంటున్నారు. అయితే అందులో బీజేపీతో పొత్తు గురించి ఒక క్లారిటీ ఇవ్వలేరు రజతోత్సవ సభలో కేసీఆర్ స్పీచ్ లో అని చెప్పేసి ఉంది. సో ఇది నిజంగానే అటు కాంగ్రెస్ మెన్షన్ చేసిందని అనుకుంటున్నారా, కాంగ్రెస్ చేసిందని అనుకుంటున్నారా ఈ పని? ఖచ్చితంగా సునీత గారు ఇక్కడ ఎన్నికలు ఎప్పుడున్నాయండి రాష్ట్రంలో? రేపు ఉన్నాయా, ఎల్లుండి ఉన్నాయా? ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయండి పార్లమెంట్ ఎన్నికలకు కానీ లోక్సభ ఎన్నికలకు కానీ. 3 ఏళ్ల తర్వాత రాజకీయానికి బీజేపీతో పొత్తా, కాంగ్రెస్ తో పొత్తా, లేకపోతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ తోటి పోరాటం చేస్తుంది బీఆర్ఎస్. అట్లనే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మీద కూడా పోరాటం చేస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ తోటి లోపాయికారిగా అండర్స్టాండింగ్ వచ్చి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటిది బీజేపీ. ఢిల్లీలోనేమో కాంగ్రెస్ బీజేపీలు కొట్లాడినట్టు యాక్షన్ చేస్తాయి, కానీ తెలంగాణ మాత్రము రెండు ఒకటే. ఇక్కడ ప్రాంతీయ అస్తిత్వం లేకుండా, తెలంగాణ అస్తిత్వం లేకుండా రెండు కుట్రపూరితంగా చేస్తున్నటువంటి కేవలం 2 జాతీయ పార్టీలు ఉండాలి అనేటువంటి ఒక రాజకీయ దుర్మార్గమైనటువంటి కుట్రపూరితంలో భాగంగానే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా చంపేస్తే ఇక మనకు ఎదురుండదు. అయితే మీరు లేకపోతే ఆ రెండు ఒక అండర్స్టాండింగ్ తో చేస్తున్నటువంటి కుట్ర. ఎందుకు అంటే వాళ్ళ చాలా సందర్భాల్లో చోటే బాయ్ అని చెప్పేసి మాట్లాడాడు. ఎక్కడ కాంగ్రెస్ తో బీజేపీ తోటి అండర్స్టాండింగ్ తోనే ఉన్నారు. ఎక్కడ కూడా డిబేట్ బీజేపీ తెలంగాణ పట్ల చూపించేటటువంటి వివక్ష పట్ల పార్లమెంట్ లో 100 మంది ఎంపీలు ఉన్నారు. అదే మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొట్లాడదు? విభజన హామీలు ఉన్నాయి, దాని మీద పోరాటం చేయాలి కదా, చేయదు. ఇవాళ ఎంతసేపు ఇదే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. ఆ జాతీయ ప్రాజెక్టు అనేక అవకతవకలతోటి, అనేక సాంకేతిక సమస్యలతోటి పునరుతుంటే అక్కడ ఎన్డీఎస్ఏ గాని కేంద్ర ప్రభుత్వం గాని కనీసం జోక్యం చేసుకోదు. కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సాంకేతిక పరమైనటువంటి సమస్య వచ్చింది నిజం, దాన్ని ఎవరం అబద్ధమంటలేం. ఆ సాంకేతిక సమస్యని పరిష్కరించగలిగే సమస్యను పరిష్కరించకుండా దాదాపు 20 నెలలుగా 18 సంవత్సరన్నర కాలంగా, సంవత్సరన్నరకు పైగా దాన్ని అట్లా చూపించేస్తే ఇది ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వం ఏమో అదొక ఎగ్జిబిషన్ లెక్క చూపిస్తుంటది. టిఆర్ఎస్ ను అప్రతిష్ట పాల్చేయడం కోసము, కేసీఆర్ గారు ప్రతిష్టను దెబ్బతీయడం కోసము చూపిస్తుంటది. తమాషనేమో ఢిల్లీ ఎన్డీఎస్ ఏమో దీనికి సహకరిస్తుంటది. ఇవాళ నేను అడుగుతున్న, ఇప్పుడు మిత్రులు ప్రస్తావించినారు కాబట్టి, తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్ అన్న 10 ఏళ్ళ అధికారంలో, అంతకు ముందు 70 ఏళ్ళు వదిలిపెట్టండి, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉన్నది రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారం కదా. తెలంగాణలో ఉన్నటువంటి జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టులు మొదలుపెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద 1000 కోట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు దండుకున్నారు తప్ప తెలంగాణ ప్రాజెక్టు ఒక్కటన్నా కలవకుర్తి ఎత్తిపోతల పూర్తయిందా? నెట్టెంపాడి పూర్తయిందా? భీమా పూర్తయిందా? ఇంకా కోయిల్ సాగర్ పూర్తయిందా? ఏ ప్రాజెక్టు దేవాదల పూర్తయిందా? సీతారామ పూర్తయిందా? ఏ ప్రాజెక్టు పూర్తయింది చెప్పండి? 10 సంవత్సరాలు చెయ్యకపోగా మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా కాళేశ్వరం మీద దెబ్బ కొట్టడం కోసం చేస్తున్నటువంటి కుట్ర. ప్రాణహిత చెవెళ్ళ ఉన్నది. ప్రాణహిత చెవెళ్ళ ఎప్పుడు మొదలు పెట్టినారండి? 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఆ రోజు శంకుస్థాపన చేసిండ్రు. 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా. మరి అదే ప్రాణహిత చెవెళ్ళ 8 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలే? కనీసం పర్మిషన్లు ఎందుకు తేలే? అదే అక్కడే మహారాష్ట్ర ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఈ 3 చోట్ల ఉండి కూడా దానికి సంబంధించి ఒక్క పర్మిషన్ నన్ను ఎందుకు తీసుకురాలేదు? నిజంగా మరి మీరు ఆ పర్మిషన్లు తెచ్చి ప్రాణహిత చెవెళ్ళని పూర్తి చేస్తుంటే మీరన్నటువంటి కాళేశ్వరం అవసరం వచ్చేది కాదు కదా. ఆ మాట ఎందుకు చెప్పారు? కేవలం ప్రాణహిత చెవెళ్ళ పేరు మీద 2700 కోట్లని మొబైలైజ్ అడ్వాన్స్లని దండుకున్నారు తప్ప తట్టెడు మట్టి తీయలేదు, దాన్ని ప్రాజెక్టు పూర్తి చేయలే. అదే ప్రాణహిత చెవెళ్ళ పూర్తి చేస్తుంటే ఇవాళ మీరన్నట్టు నిజంగా బ్రహ్మాండంగా అద్భుతంగా కాళేశ్వరం అవసరం వచ్చేది కాదు, ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. ఎందుకు జరగలేదు? ఇవాళ ఇవన్నీ మాట్లాడుకుంటా పోతుంటే ఆర్థికం అంటున్నారు. ఆర్థికం
ఇక్కడ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత, తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంత 2014 తెలంగాణ 2000 రాష్ట్రం వచ్చే రోజు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజల పోరాటమే దేనికోసము తెలంగాణ వివక్ష ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ రోజు తెలంగాణ బడ్జెట్ ఆదాయము 50,000 కోట్లు. మరి ఎంత ఆ 50,000 కోట్లతోటి బడ్జెట్ తో ఆదాయంతో 75,000 కోట్ల అప్పులు అప్పచెప్పి రాష్ట్రాన్ని అప్పచెప్తే 2014లో జూన్ 2 నుంచి కేసీఆర్ గారు ఇవాళ మౌలిక సదుపాయాల్లో కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, డిండి ఎత్తిపోతలు కానీ ఇన్ని ప్రాజెక్టులు టేకప్ చేసి తెలంగాణని ఒక సాగునీటి రంగంలో తెలంగాణ రైతాంగం కష్టాలు తీర్చి ఇవాళ మీకు సుప్రీంకోర్టు చెప్పింది లెక్కకుండదు, లేదా ఇదే కాళేశ్వరం విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీకు లెక్కకుండదు. అదే కాళేశ్వరం విషయం, అదే పాలమూరు రంగారెడ్డి విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది. కానీ మీకు ఏ విషయం ఇదే పార్లమెంటు కూడా చెప్పింది కాళేశ్వరం విషయంలో. పార్లమెంట్ లో అప్పటి జలవనరుల శాఖ మంత్రి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులు ఎక్కడ కూడా అవినీతి జరగలేదని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అదే అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నిండు పార్లమెంటులో ఉండదు. కేవలం ఇవాళ బీజేపీ కాంగ్రెస్ లు కూడబలుక్కొని తెలంగాణలో ప్రాంతీయ అస్తిత్వం లేకపోతే ప్రాంతీయ అస్తిత్వాన్ని పాతరిస్తే దెబ్బతీస్తే తాము ఇష్టానుసారంగా ఇద్దరు కలిసి రవికుమార్ గారు తెలంగాణ వనరులని తెలంగాణ